మనందరికి తెలుసు. సరిగ్గా 8 సంవత్సరాల క్రితం 2017లో తలాక్ ఈ బిద్దత్ ఏదైతే ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ ఉందో, అంటే అప్పటికప్పుడు వాట్సాప్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో భర్త భార్యకి తలాక్, తలాక్, తలాక్ అని 3 టైమ్స్ చెప్పేస్తే విడాకులయ్యే పద్ధతిని సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి చెప్పింది. షాయరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. దానికి సంబంధించి చట్టం కూడా తీసుకొచ్చిందనమాట. సీరియస్ పనిష్మెంట్స్ ఇస్తూ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ ఆర్ తలాక్ ఈ బిద్దత్‌ని. ఇప్పుడు తలాక్ ఈ హసన్ ఏదైతే భర్త భార్యకు నెలకోసారి 3 నెలల పాటు కంటిన్యూస్‌గా తలాక్, తలాక్, తలాక్ అని చెప్తారో దానికి సంబంధించిన డిస్కషన్ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ భర్త తాను స్వయంగా చెప్పకుండా భార్యకి ఎవరి ద్వారానో లేదా లాయర్ ద్వారానో నోటీస్ ఇస్తే అది ఎంతవరకు రైట్ అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించిందనమాట. దీనికి సంబంధించి లార్జర్ బెంచ్ చర్చించాలని, లార్జర్ బెంచ్ దీన్ని రివ్యూ చేయాలని, అదేవిధంగా దీని రాజ్యాంగ పద్ధతిని కూడా చూడాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చిందనమాట. అయితే ముస్లిం లా ప్రకారం కొంతమంది మహిళలే ఈ తలాక్ సిస్టమ్ మీద రాగలుగుతున్నారు. హీనా అనే జర్నలిస్ట్ ఇప్పుడు దీని మీద క్వశ్చన్ చేసింది. తలాక్ ఈ హసన్ ఒక జర్నలిస్టో ఒక డాక్టరో చెప్పగలుగుతున్నారు, కానీ చాలా మంది రూరల్ ముస్లిం ఉమెన్ కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్ ముస్లిం ఉమెన్ కావచ్చు, వీళ్ళు కోర్టుల దాకా రాలేకపోతున్నారు. వాళ్ళ తరఫున కూడా మనం ఆలోచించాలని చెప్పి కోర్టు వ్యాఖ్యానించిందనమాట. ఈ తలాక్ ఈ హసన్ అనేది ఎంతవరకు వ్యాలిడ్, అదేవిధంగా సొసైటీ ఎట్ లార్జ్ ముస్లిం సమాజం మొత్తం కూడా ఇలాంటి తలాక్ సిస్టమ్ చాలా మంది మహిళలు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఎటువంటి జడ్జిమెంట్స్ రావాలనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ మొదలైంది.